నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ పురోగతి సాధించిందన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ఢిల్లీ భారత మండపంలో భారత్ టెక్స్ 2025లో పాల్గొననున్న ప్రధాని మోదీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివాస్లో పాల్గొన్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛంద్రగా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు నాయుడు బంజారాల ఆరాధ్య దైవం సంత సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఘన నివాళులు ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 23న ఆదివారం ఉదయం 11 గంటలకు. వార్తల్లోని వివరాలు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం సాధించిన పురోగతి అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు అందాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. జార్ఖండ్ పర్యటనలో భాగంగా రాంచీలో ఈరోజు జరిగిన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెస్రా 70 ఏళ్ల ప్లాటినం జూబ్లీ వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిట్ వేలాది మంది ఇంజనీర్లను దేశానికి అందించిందన్నారు. విద్యా పరిశోధన ఆవిష్కరణ దిశగా ఇంజనీరింగ్ సాంకేతిక సంబంధ రంగాల్లో సంస్థ చేసిన కృషిని కొనియాడారు. To be here among you. It is a historic milestone at the Birla Institute of Technology, Mesra, which has contributed immensely to the developmental saga of our nation, completed 70 years. My heartiest congratulations to you and to everyone associated with this pioneer institute on its platinum jubilee. The faculty and administrators, past and present, as well as students and alumni must be commended for the quality and excellence that BIT stands for. Your institute has imparted engineering education in this mineral-rich region, which is also a prominent manufacturing hub. I have served Jharkhand as governor and this university as chancellor, and I am also proud of its rich legacy. Every time I visit Jharkhand, it has been like a homecoming for me. BIT has been an integral part of the state's history. The Platinum Jubilee is an apt occasion to celebrate and honor the Institute's contributions to education, research and innovation in engineering, technology and allied fields. It is time to appreciate the accomplishments of the students, faculty, alumni and their achievements in academics, research, infrastructure and societal impact. భారతీయ వస్త్ర పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా 3 రోజుల పాటు ఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ టెక్స్ 2025 వస్త్ర ప్రదర్శనను ప్రధాని నరేంద్ర మోదీ రేపు సందర్శించనున్నారు. ముడి సరుకు నుంచి వస్త్రాల ఉత్పత్తి వరకు అవసరమైన సామగ్రి, పరికరాలను భారత్ టెక్స్లో ప్రదర్శిస్తున్నారు. వస్త్ర రంగంలో అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులను ఆకర్షించేలా ఈ ప్రదర్శన రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛంద్రగా తీర్చిదిద్దాలనే సంకల్పించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో రోజుకు 25 టన్నుల ఘన ద్రవ్య వ్యర్థాలను వేరుచేసి పునర్వినియోగించుకునే యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో పేరుకుపోయిన 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వచ్చే అక్టోబర్ 2 నాటికి తొలగించే బాధ్యతను మున్సిపల్ శాఖకు అప్పగించామన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒకరోజు కేటాయించాలని సూచించారు. రాష్ట్రంలో 50% పచ్చదనం పెంపుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మళ్ళీ సమీక్ష చేస్తున్నాం.
5 సంవత్సరాలుగా చాలా వరకు నిర్లక్ష్యం జరిగితే ఆ నిర్లక్ష్యాన్ని తొలగించి వేగాన్ని పెంచే పరిస్థితి తీసుకొచ్చాం. 48 కోట్లతో 40,000 వ్యక్తిగత మరుగుదొడ్లు పోయిన నెలకు ఈ నెలకు నిర్మాణం చేశాం. 55 కోట్ల విలువైన 1650 కొత్త కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ గాని కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్స్ గాని మంజూరు చేశాం. 30 కోట్లతో 1000 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ లు కట్టినటిని వినియోగాన్ని తీసుకొచ్చాం. ఈ రోజు మీరు చూస్తే దగ్గర 85 లక్షల మెట్రిక్ టన్లు టౌన్స్ లో చెత్త పేరకపోయింది. దీంట్లో దగ్గర మొత్తం తీసిన తర్వాత ఇంకా 49 అంటే 36 లక్షల మెట్రిక్ టన్లు ఇప్పటికే తీయగలిగాం. నారాయణ గారికి ఒకటే టార్గెట్ ఇచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 2వ తారీఖున ఈ సంవత్సరం గాంధీ జయంతి రోజున 100% ఏ టౌన్ లో కూడా చెత్త లేకుండా లెగసీ చెత్త తీసే బాధ్యత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి అప్పచెప్పాను. అంటే ఒక ప్రభుత్వాన్ని మీరు చూస్తే ఆ రోజు మేము చెత్త ప్రభుత్వం. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజు జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఉండవల్లి నివాసంలో ఈరోజు జరిగిన సంత్ సేవాలాల్ మహారాజు జయంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్ఫూర్తిని భావితరాలకు అందించడానికి ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఆయన పుట్టిన గ్రామంలో కూడా 50 లక్షల రూపాయల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. సేవాలాల్ మహారాజ్ సమాజ శ్రేయస్సుకు అందించిన సేవలను ఆదర్శంగా తీసుకుని పనిచేద్దామని పిలుపునిచ్చారు. 86వ జయంతి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈరోజు భారతీయ సామాజిక మత సంస్కర్త గోర్ బంజరాల ఆత్మాతిక గురువు సేవాలాల్ మహారాజ్ 286 సంవత్సరాలకు ముందు పుట్టి ఈ ప్రపంచానికే ఒక దిశ నిర్దేశించారు. అందుకనే ఈరోజు బంజారా గ్రామాల్లో ప్రత్యేకంగా ప్రజల్లో కూడా అందరూ కూడా ఆయన్ను గుర్తు చేసుకుని పూజిస్తూ ఆయన మీద ఎప్పటికీ తగ్గనటువంటి ప్రేమ అభిమానాలు చూపిస్తున్నారు. మనందరం ఒకసారి ఆలోచిస్తే మనది ఒక పుణ్యభూమి. ఎందరో మహానుభావులు ఈ తెలుగు నేలపైన పుట్టారు. అలాంటి మహానుభావులు పుట్టిన ఈ నెలలో ఒక వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని రామ్జీ నాయక్ తాండాలో రామావత్ గోత్రంలో భీమా నాయక్ ధర్మణిమాత దంపతులకి సేవేలాల్ గారు జన్మించడం, అది కూడా 1739వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తారీఖున జన్మించారు. అప్పటికి ఎగ్జాక్ట్ గా 286 సంవత్సరాలు. ఒక వ్యక్తి మానవ జన్మెత్తిన ఒక పేద కుటుంబంలో పుట్టిన ఏ విధంగా ప్రజల్ని ప్రేరేపితం చేయగలుగుతారు, ప్రజల్లో చైతన్యం తేగలుగుతారు. టెక్నాలజీ ఉపయోగించుకుని నేరాలను నియంత్రించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. విజయవాడలో డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్షాప్లో మంత్రి మాట్లాడుతూ సైబర్ నేరాలు పెరగడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు ఎంతో అవసరమన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని నేరాలను నియంత్రించాలని పేర్కొన్నారు. ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి పేర్కొన్నారు. అవన్నీ ఉన్న తర్వాతనే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది, కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది, కోర్టు వాళ్ళు కూడా రిమాండ్ విధించడం జరిగింది. ఈరోజు అతను ఏ వాదైతే వాదించుకోవాలనుకుంటున్నారో ఆయన వాదించుకుంటున్నారు. అదంతా అనవసరం. ఈరోజు మాట్లాడితే బయటకు వచ్చి ఒక ఎస్సీ దళితుడుని ఇలా భయపెట్టారు అలా భయపెట్టారని మాట్లాడుతున్నారు. ఈరోజు భయపెట్టింది వాళ్ళు, బెదిరించింది వాళ్ళు, అతనికి ఆశ చూపిస్తున్నది వాళ్ళు, ఇటు పరిస్థితుల్లోని బయటకు వచ్చి ఇలా చెప్పకపోతే చంపేస్తామని చెప్తుంది వాళ్ళు. దాన్ని బట్టి ఈరోజు బయటకు వచ్చి ధైర్యంగా అతను మళ్ళీ కంప్లైంట్ చేశాడు, వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ చేశారు. ఈరోజు ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఈరోజు కేసు పెట్టడం జరిగింది, రిమాండ్ కూడా వెళ్ళారు. ఏదైనా ఉంటే కోర్టుల తర్వాత తెలుసుకోవాలి. దాని గురించి కోర్టులో ఎన్నైనా మాట్లాడతాం. బయటకు వచ్చి వీళ్ళు ఈరోజు పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. లాస్ట్ 5 సంవత్సరాలు జరిగినవి ఎవరైనా మర్చిపోయారా? లాస్ట్ 5 సంవత్సరాల్లో డీజీపీ ఆఫీస్కి కూతవేటు దూరంలో ఉన్న మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన రోజు ఏమయ్యారు వీళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు? ఆ రోజు సీఎం అతగాడిని తిడితే వాళ్ళ కార్యకర్తలకి బీపీ పెరిగి ధ్వంసం చేశారని చెప్పి మాట్లాడిన ఆ రోజు సీఎం. మేము ఈరోజు అటువంటి ఆ కేసులన్నింటిని కేసులన్నీ ఉన్నాయి, నడుస్తున్నాయి. ఆ రోజు కేసులు పెట్టారు, నడుస్తున్నాయి. వాటన్నిటి మీద ఈరోజు న్యాయ విచారణ జరుగుతోంది. ఈ రోజు వరకు ఎన్నెన్నో మాట్లాడిన వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి బాగానే మాట్లాడుతున్నారు కదా. మేము వాళ్ళ మీద ఏం కక్ష సాధింపు ఏం చేయలేదే. అతను సత్యవర్ధన్ తమ్ముడు కేసు పెట్టాడు, ఆ కేసుని బేస్ చేసుకొని ఈరోజు వంశీ గారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది.
దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. విజయవాడ న్యూ రాజీవ్ నగర్లో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో విజయానంద్ మాట్లాడుతూ పారిశుద్ధ్యంలో అధునాతన సాంకేతిక విధానాలను వినియోగించాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నివారించాలని పేర్కొన్నారు. To promote healthy Andhra Pradesh government has taken up a prestigious program called Swachandra in line with Swachh Divas Karikram of Government of India. And this program we are doing on every third Saturday, entire state, in each and every habitation, in each and every ward, wherein all public representative officials, non-governmental organizations, students, industries, everyone will be participating in this program. The idea of the program is to promote cleanliness. The idea of the program is also to promote recycling of the waste and how waste can be converted into a resource, and that resource can be converted into wealth. You know about the circular economy. The purpose is also promote how we can utilize this waste and how we can generate wealth. In addition to that, we are also talking about sanitation, cleanliness of your own, your body, your mind, your family, your house, your surroundings. If they are clean, if they are healthy. చేనేత వస్త్రాలకు మార్కెట్ సదుపాయం పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో నిర్వహిస్తున్న భారత్ టెక్స్ 2025 ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్కు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత రేపు వెళ్లనున్నారు. ఈ వేదికగా 2 రోజుల పాటు రాష్ట్రంలో చేనేత రంగంలో పెట్టుబడుల సమీకరణ కోసం ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో మంత్రి భేటీ కానున్నారు. మంత్రి వెంట పలువురు చేనేత జౌళి శాఖ అధికారులు ఢిల్లీకి వెళ్లనున్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో 77 కోట్ల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు పనులు ప్రారంభించనున్నట్లు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయంలో ఈరోజు ఆయన ప్రజా విజ్ఞప్తులను స్వీకరించారు. గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్లు, శ్మశాన వాటికకు రోడ్లు, త్రాగునీరు, స్కూల్ భవనాలు, ప్రహరీ గోడలు, రెవెన్యూ సమస్యల వంటి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. అనంతరం శాసనసభ్యులు మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం ప్రజా దర్బార్ పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా మరి అధికారులు ఉన్నటువంటి వాళ్ళు ఆ గ్రామంలో సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. మండలం, పంచాయతీ, గ్రామం, ఆయా గ్రామాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి మా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కారం చేయడానికి కూడా మా వంతు మేము పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ప్రజా దర్బారు కార్యక్రమం పెట్టి అన్ని సెక్షన్ ఆఫీసర్లు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీ గారు, ఇంకా మండలంలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఇక్కడ కూర్చొని ఎవరెవరు సమస్య వచ్చిందో అవన్నీ కూడా అప్లోడ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం కూరగాయలు, మిర్చి ధరలను నియంత్రించేలా చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. విజయవాడ క్యాంపు ఆఫీసు నుంచి ఈరోజు ఆయన వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరా, మార్కెఫెడ్ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు వినియోగదారులకు అందుబాటు ధరల్లో నిత్యావసరాలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. ఆలోచించండి, నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఎన్ని కష్టాలు వస్తాయో. కానీ మంచిదైంది బ్యాంకింగ్కి రావు. మీ వయసు 70 ఏళ్లు మించినా లేదా మీరు వికలాంగులైనా బ్యాంక్ మీకు కొన్ని అవసరమైన బ్యాంకింగ్ సౌకర్యాలు ఇంటికే అందించగలదు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వినండి, ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ ఏఐని అడుగుదాం. ఒక మంచి పాలసీ అంటే దాంట్లో ప్రీమియం పేమెంట్ ఉండాలి, లిమిటెడ్, కానీ ఇన్కమ్ లైఫ్ టైం వచ్చేది. ఎల్ఐసి యొక్క జీవనోత్సవ్. వావ్, లైఫ్ టైం సెలబ్రేషన్ చేసుకోండి. ఎల్ఐసి యొక్క జీవనోత్సవ్ తో ఫ్యూచర్ సెట్ అవుతుంది. తిరిగి వార్తలకు స్వాగతం. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. అనంతపురంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో రైతు దినోత్సవం సందర్భంగా అనంతపురం ఆకాశవాణి ప్రాంతీయ కార్యాలయం నిర్వహించిన కిసాన్ దివాస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ బోయా గిరిజమ్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ మాట్లాడుతూ కిసాన్ దివాస్లో రైతులకు లాభదాయకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హార్టికల్చర్ ఎంకరేజ్ చేయడం, అలాగే ఇంతకుముందు మనకి ఇక్కడ మార్కెట్ యార్డ్లు ఇవన్నీ చాలా తక్కువగా వినియోగం. ముఖ్యంగా అనంతపురం చిన్న మార్కెట్ అయితే, రాపాల్లో కాన్స్టిట్యూన్సీలో టమాటా మార్కెట్ అయితే, ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వం 2014-15-19లో ఏర్పాటు చేసి ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ 8 నెలల కాలంలోనే అనంతపురం మీద ప్రత్యేక దృష్టి పెట్టి హార్టికల్చర్ హబ్ గాని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. ఒంగోలు నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత అన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర సాధ్యమన్నారు. నగరంలో చెత్త సేకరణకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. గతంలో ఒంగోలు నగరంలో స్వచ్ఛ ఆంధ్రలో అవార్డులు కూడా సాధించిందన్నారు. మళ్లీ ఆ వైభవం తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒంగోలు మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ తడి పొడి చెత్త సేకరణకు నగరవాసులకు ప్రత్యేకంగా బుట్టలను ఇవ్వడం జరిగిందన్నారు. మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని పిలుపునివ్వటం, రాష్ట్రం అంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలనేదే ఒక ఉద్దేశం. ఈరోజు అన్ని ప్రాంతాలలో కూడా, ఈవెన్ విలేజెస్లో కూడా ఒక డంపింగ్ పెట్టడం, ఈరోజు ప్రజల శ్రేయస్ కోసం ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. దీని ఉద్దేశపూర్వకంగా ఈరోజు కందుకూరు కూడా ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. ప్రతి డివిజన్స్ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలనే ఉద్దేశంతో మొత్తం కూడా మా ఎవరైతే కార్పొరేషన్ మన కమిషనర్ గారు కానీ వాళ్ళ సిబ్బంది కానీ వీళ్ళందరం కూడా ప్రతిరోజు కూడా ఇంటింటికి పోయి చెత్త తీసుకోవటం, తీసుకెళ్ళింది కూడా ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద వేయకుండా దాన్ని డంపింగ్ యార్డ్కి పంపించడం, ఎక్కడా కూడా తీసుకొచ్చి వేస్టేజ్గా రోడ్ల పక్కన వేయకుండా దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకోవటం, ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశము తడి చెత్త పొడి చెత్త మనము ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి కూడా 3 డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది. తడి చెత్తకు ఒకటి, పొడి చెత్తకు ఒకటి, హానికరమైన చెత్త. ఈ 3 చెత్తల్ని కూడా మనం వేరు చేసి ఇంట్లోనే కనుక పొడి చెత్త తడిని వేరు చేసి మన ఇంటికి ఏదైతే ఆటోలు వస్తున్నాయో ఆటోలు కనుక మనం ఇచ్చినట్లయితే తడి చెత్తని మనం ఎరువుగా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. అలాగే పొడి చెత్తని మనము ఒక కరెంటు తయారు చేయడానికి, పవర్ని జనరేట్ చేయడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. కానీ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా మనం తెలియజేస్తున్నాము గత 4 సంవత్సరాలుగా. ఇంకా ప్రజలు చాలా అవగాహన రావాలి. ఆంధ్రప్రదేశ్లో గులియన్ బారీ సిండ్రోమ్,
జీబీఎస్పై నిరంతరం సమీక్షిస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. అనంతపురంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జీబీఎస్పై ఆందోళన వద్దని, వ్యాక్సిన్ల కోసం ఇండెంట్ పెట్టినట్లు తెలిపారు. బర్డ్ ఫ్లూ మనుషులకు సోకిందనేది కేవలం వదంతులేనని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకంగా ఉందన్నారు. ఈ బడ్జెట్ రాబోయే 23 సంవత్సరాలకి భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యంగా వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పన, ఎగుమతులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు. కుటుంబాల్లో ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారిలో ఒక సానుకూల వాతావరణం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం దాదాపు 50.5 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ వికసిత భారత్ అని ఏ కలనైతే మనం కంటున్నామో, రాబోయే 23 సంవత్సరాల్లో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 1-2 స్థానాలకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నామో, ఆ కళ సాకారమయ్యే దిశగా దానికి పునాదులు వేస్తున్నట్టుగా వాళ్ళ బడ్జెట్ ఉంది. బడ్జెట్లో ప్రధానంగా గ్రోత్ ఇంజన్లుగా ఉంటున్న సెక్టార్లను గుర్తించి వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. దాంట్లో మొదటగా వ్యవసాయ రంగం మీద ప్రత్యేక దృష్టి, తర్వాత ఎంఎస్ఎంఈల మీద, తర్వాత పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, 4వ గ్రోత్ ఇంజన్గా ఎగుమతులను గుర్తించడం జరిగింది. సమాజంలో అన్ని వర్గాలకి ఊతమిచ్చేలాగా, అన్ని వర్గాలకు ఆలంబనలాగా, అదే సమయంలో సంపద సృష్టి చేసే దిశగా కూడా ఈ బడ్జెట్ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్యంలో భాగంగా ఆధ్యాత్మిక క్షేత్రం కాశీ టు కాశీ పేరుతో 10,550 కిలోమీటర్ల రోలర్ స్కేటింగ్ నిర్వహిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్కు చెందిన సోనీ చౌరాసియా తెలిపారు. జనవరి 20వ తేదీన కాశీ నుంచి స్కేటింగ్ చేసుకుంటూ ఆమె విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు మారథాన్ యాత్రను కొనసాగిస్తున్న సోనీ చౌరాసియాతో నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. ఆరోగ్య భారత్ రోలర్ స్కేటింగ్ 2.0 సందర్భంగా దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ముఖాముఖి ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో పాల్గొనడానికి శ్రీమతి సోనీ చౌరాసియా కాశీ నుంచి విచ్చేశారు. సోనీ చౌరాసియా గారు, నమస్తే. నమస్కారం. You said you are 40-year-old and you are practicing yoga and you consume only Ayurvedic medicines. Maybe this may be the secret behind your health. Yes. दिस इज़ द सीक्रेट ऑफ बिहाइंड दिस माई थिंग्स. और मैं जो भी चीज़ें करती हूँ उसके लिए तो पहले आपका माइंड सेट होना चाहिए. और जितनी ये जिस बारे में मैं बात कर रही हूँ, योग से आरोग्य तक, स्वस्थ भारत, समर्थ भारत, वो मैं तभी कर पा रही हूँ क्योंकि मैं स्वस्थ हूँ. तो मेरे जीवन में योग, आध्यात्म और आयुर्वेद का जो प्रयोग आप देख रहे हैं, और 40 year, you said 40-year-old I am. So for me 40 year is just a number. If you have the guts to do these things, for everybody age just a number. Age doesn't matter for any if at all you want to do some achieve anything. Yes. Age is not the impediment, a barrier. Not a barrier. It's not a barrier. You can do anything anytime if you have the willpower. So how do you link it up with Ek Bharat Shresth Bharat? मैं एक भारत श्रेष्ठ भारत मैं अपनी यात्रा में देख पा रही हूँ, क्योंकि वर्ड इज़ अ एक भारत श्रेष्ठ भारत. हम किसी भी राज्य के हों, किसी स्टेट के हों, हमारी भाषा कुछ भी हो सकती है, लेकिन सबके मन में एक ही बात है कि हमारा भारत श्रेष्ठ है. हम जो इतनी जद्दोजहद कर रहे हैं सब अपने अपने स्तर से कि हमारा भारत वापस से विश्व गुरु के पद पर स्थापित हो, उसके लिए आप कह सकते हैं मैं देख पा रही हूँ कि बहुत सारे लोग काम कर रहे हैं, लेकिन मेरा तरीका 2.5 इंच के पहिए वाला थोड़ा सा डिफरेंट है. और एक फीमेल के लिए ऐसा सोच पाना भी थोड़ा टफ है, लेकिन
ఉత్తరప్రదేశ్లోని కాశీకి దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడుకు మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని బలోపేతం చేసేలా ఈరోజు వారణాసి నమో ఘాట్లో కాశీ తమిళ సంగమం 3.0 ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ 3వ విడత కాశీ తమిళ సంగమం విశిష్టతను వివరించారు. అయోధ్యలో శ్రీరాముని ఆలయ నిర్మాణం తరువాత నిర్వహిస్తున్న కాశీ తమిళ్ సంగమం 2 సంస్కృతుల కలయికతో భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్కు కాశీ తమిళ సంగమం ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఉత్తర దక్షిణ భారత్ సంస్కృతి సాంప్రదాయాల మేళవింపు, చారిత్రాత్మక వైశిష్ట్యాన్ని కాశీ తమిళ సంగమం ప్రతిబింబిస్తుందని తెలిపారు. जिसको माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने कहते हैं सभी भारतीय भाषा राष्ट्रीय भाषा है, ऐसे संस्कृत और तमिल दोनों राष्ट्रीय भाषाओं की ये संगम महाकुंभ के दौरान तीसरी बार हो रहा है. ये भारत की सिविलाइजेशनल एंटिटी और कल्चरल डाइवर्सिटी की एक बहुत बड़ा प्रमाण है. அதற்காக தங்களது பிறவி பலன் அடைகின்ற நோக்கில் காசி தமிழ் சங்கம் எனும் இந்த கலாச்சார திருவிழாவுக்கு வருகை புரிந்துள்ள உங்கள் அனைவரையும் அன்போடு வரவேற்கின்றோம். நமது மாண்புமிகு பாரத பிரதமர் திரு நரேந்திர மோடிஜி அவர்களுடைய உயிர் மூச்சு கொள்கையாக விளங்கும் ஒரே பாரதம் உன்னத பாரதம், ஏக் பாரத் சிரேஷ்ட பாரத் என்ற முழக்கத்தினையும் ஊக்கத்தையும் வலிமைப்படுத்துகின்ற வகையில் உலகின் பல்வேறு நாடுகளில் பரவி வாழ்ந்து வரும் தமிழ் சமூகம் பெருமை கொள்ளும் ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూల నుంచి భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఈరోజు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. మరోవైపు మహాకుంభమేళ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంటున్నట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మహాకుంభ్ ప్రపంచంలోని 50 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొన్న తొలి కార్యక్రమంగా చరిత్ర సృష్టించింది. అమెరికా, రష్యా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలన్నీ మహాకుంభ్ పవిత్ర జలాల్లో మునిగిన వారి కంటే తక్కువ జనాలను కలిగి ఉన్నాయని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 26 వరకు మహాకుంభమేళ కొనసాగనుండడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మరోవైపు మహాకుంభమేళాలో పారిశుద్ధ్య కార్మికులు గిన్నిస్ బుక్ రికార్డు సాధించారు. రేయింబవళ్లు భక్తులకు సేవలు అందిస్తూ 300 మంది పారిశుద్ధ్య కార్మికులు ప్రపంచ రికార్డు సృష్టించారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా సూచించారు. ఈరోజు విజయవాడలో జరిగిన 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో కలెక్టర్, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. మాసోత్సవాల సందర్భంగా వివిధ అంశాలపై విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు ధృవీకరణ పత్రాలను అందించారు. రోడ్ సేఫ్టీ వారోత్సవంలో నెరవేర్చినందుకు మీరందరూ సహకరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోడ్ సేఫ్టీ కార్యక్రమం ప్రతిరోజు ప్రతి ఒక్కరు మైండ్లో కూడా ఉండాలనే నిర్ణయంతో ఎన్టీఆర్ జిల్లా ముందుకు సాగుతూ ఉంది. దానికి ముఖ్యంగా మీరు యువర్ ద ఏమంటారు మెసెంజర్స్, టార్చ్ బేరర్స్. ఆఫీషియల్స్ అంటే పీపుల్స్ లుక్ అప్ టు యూ, పీపుల్ వీళ్ళు ఏం చేస్తారు, సో దే విల్ ఫాలో అస్. కాబట్టి మనమందరం డిసిప్లిన్గా ఉంటూ ఈ రోడ్ సేఫ్టీ అనేది ఇప్పుడే మాట్లాడుతున్నప్పుడు చెప్పారు రష్మి గారు, రోడ్ సేఫ్టీ ఏదైతే ఉందో రోడ్ స్టాండర్డ్స్ అది బిహేవియర్తో స్టార్ట్ అవ్వాలి. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా ప్లేస్ కాదు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 119వ సంచిక ఈ నెల 23వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా గాని, స్వర సందేశం అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 21వ తేదీలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా గాని 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం విని వెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.